హలో సౌండ్ ఓకే ఆల్. కదండి? నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా ధరణి స్థానంలో భూభారతి చట్టాన్ని తీసుకురాబోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ రిజర్వేషను, బీసీ కులగణన తర్వాత ఇవన్నీ చేసినప్పటికీ ఫాస్ట్‌గా ఇంప్లిమెంట్ అయిందైతే ఎస్సీ వర్గీకరణ. భూభారతి కొంత డిలే అయినప్పటికీ ఇప్పుడు ఫైనల్‌గా ఈరోజు పోర్టల్‌ని ఆవిష్కరించబోతున్నారు. తొలుత 3 మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ జేసి, దానిలో ఏమన్నా సరిదిద్దాల్సినవి ఉంటే అవి సరిదిద్దుకుని దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి తీసుకొస్తాం. ఈలోపు పోర్టల్ అయితే అందరికి అవైలబుల్‌గా ఉంటుందని రేవంత్ రెడ్డి ప్రకటించారు. సో, ఈ నేపథ్యంలో ధరణికి, భూభారతికి ప్రాక్టికల్‌గా ఉండే తేడాలేంటి? ధరణి కన్నా ఇది ఏ మేరకు సమర్థవంతంగా పనిచేస్తుంది? ఇప్పుడు ఏఐ సేవలు కూడా ఇందులో వినియోగిస్తున్నారు కాబట్టి, ఇంకా ఏమైనా బెటర్ అవుతుందా? రైతులకి ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చేలాగా లేకపోతే ఎవరైతే ఈ భూ వివాదాలు ఇప్పటికే లక్షల దరఖాస్తులు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటి నుంచి పెండింగ్‌లో ఉన్నాయి గాబట్టి, అట్‌లీస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినాక ఈ సమస్యలన్నీ పరిష్కరించబడుతున్నాయా? పరిష్కరించబోతున్నాయా? ఇవన్నీ చర్చించడానికి మనతో ఉన్నారు రాజశేఖర్ రెడ్డి గారు, అగ్రికల్చరల్ సైంటిస్ట్, అలాగే సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ సిఓఓ, అలాగే ప్రముఖ జర్నలిస్ట్ నరేంద్ర చల్సాని గారు. సో, ముందు రాజశేఖర్ గారు మీరు చెప్పండి. ఆల్రెడీ మీరు అగ్రికల్చర్ అండ్ ఇవన్నీ గూడా చూస్తున్నారు గాబట్టి ల్యాండ్ ఇష్యూస్ వీటన్నిటిని కూడా. సో, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురాబోతున్నటువంటి ఈ భూభారతి చట్టం అనేది ఎంతవరకు ధరణి కన్నా కూడా ఎఫెక్టివ్‌గా ఉండబోతుందనుకుంటున్నారు? యాహ్! నమస్తే అండి. మేము ఆర్గనైజేషన్ లెవెల్‌లో ఒక కిసాన్ మిత్ర అనే ఒక హెల్ప్ లైన్ రన్ చేస్తూ ఉంటాము. ఈ కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ ద్వారా మాకు రైతుల సమస్యలు మా దగ్గరికి వస్తుంటాయి. దీంట్లో మాకు ముఖ్యంగా వచ్చిన సమస్యల్లో భూ భూమికి సంబంధించిన సమస్యలు, దాంట్లో టైటిల్స్ క్లియర్ లేకపోవడము, మ్యూటేషన్స్ అండ్ కొంతమంది రైతులొచ్చేసి ఈ స్లాట్స్ బుక్ చేయడానికి ఈ సేవలు గానీ, ఆ ప్రాంతంలో ఉన్న కొంతమంది పైన డిపెండ్ అయితారు. ఈ ప్రాసెస్‌లో వాళ్ళు సరిగ్గా ఆ ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేయకపోవడము, ఇవన్నీ గ క్షేత్రస్థాయిలో మేము చేసిన అనాలిసిస్‌లో మా దృష్టికొచ్చిన విషయాలు. అయితే మరి మెయిన్‌గా గ్రామ స్థాయిలో ప్రజలు చూస్తే, ముఖ్యంగా రైతులలో దగ్గర భూములున్నాయి. వాళ్ళ సోషియో ఎకనామికల్ సిట్యుయేషన్ అంటే వాళ్ళ చదువు విషయంగా చూస్తే చాలా తక్కువ ఉంటుంది. అంటే మామూలుగా చదవలేని పరిస్థితుల్లో వాళ్ళు మరి ఈ వెబ్ పోర్టల్స్‌లో వెళ్ళి మరి ఆ ఇన్ఫర్మేషన్ చూసి చదివి సరైన ఇన్ఫర్మేషను అక్కడున్న మధ్యవర్తులకి ఇచ్చి ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఫీడ్ చేయడం అనేది అంత ప్రాక్టికల్‌గా అనిపించదు. జరగట్లేదు. వాళ్ళు వేరే వాళ్ళ పైన డిపెండ్ అవుతున్నారు. ఈ ప్రాసెస్‌లో మరి ధరణి వర్సెస్ భూభారతి చూస్తే మన ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈరోజు పేపర్ ప్రకటనలు చేశారో, ఒకటి క్షేత్రస్థాయిలో అవేర్‌నెస్ అన్నారు. అది చాలా ముఖ్యమైన విషయము. మరి దానికి ఉన్న రెవెన్యూ డిపార్ట్మెంట్, మిగతా వాళ్ళు ఇవన్నీ బహుశా చేయగలిగితే ప్రజల్లో అవేర్‌నెస్ క్రియేట్ చేయడం, ప్రజలకి ముఖ్యంగా రైతులకి ఏవైతే విధి విధానాలు అనేవి ప్రజలకు ఇది అయితే మాత్రం సక్సెస్ అవుతుంది. ప్రస్తుతం ధరణితో అయితే చాలా సమస్యలు ఉన్నాయి. రికార్డ్ చాలా మిస్సింగ్. ఇవన్నీ చాలా క్షేత్రస్థాయి నుండి వినిపిస్తున్న విషయాలండి. ఓకే. థాంక్ యూ రాజశేఖర్ గారు. నరేంద్ర గారు యాస్ ఎ జర్నలిస్ట్‌గా మీరు ఈ రాజకీయ పార్టీలు వచ్చి రావడం, హామీలు, పథకాలు ఇవ్వడం ఇవన్నీ చూస్తూనే ఉన్నారు గాబట్టి, ఈ క్రమంలో కాంగ్రెస్ చేసిన అన్ని బ్యాక్ ఫైర్ అయినా ఎస్సీ వర్గీకరణ ఆమోదం రావడంతో చాలా హర్షం వ్యక్తమైంది. సో, ఇప్పుడు ఈ భూభారతి విషయంలో ఇది చాలా పెద్ద ఇష్యూ. బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోవడానికి ఇది కూడా ఆ ధరణి సరిగ్గా ఇంప్లిమెంట్ అవ్వకపోవడం కూడా ఒక ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తీసుకొచ్చినటువంటి ఈ భూభారతి చట్టం ఆ సమస్యలన్నీ పరిష్కరించబోతుందనుకుంటున్నారా? అసల భూమికి సంబంధించినటువంటి రికార్డులు, సరైన రికార్డులు లేకపోవటం అనేది దేశవ్యాప్తంగా కేవలం మనకి తెలంగాణ కాదు, దేశవ్యాప్తంగా ఈనాడు ఉన్నటువంటి ప్రధాన సమస్య. ఎందుకంటే 1930 ఆ ప్రాంతంలో బ్రిటిష్ వాళ్ళు సర్వే చేసి ఆనాడు రికార్డులే ఇవాల్టి కూడా మనకి రెవెన్యూ వాళ్ళకి ఆధారాలుగా ఉన్నాయి గానీ,
వాటిని మళ్ళీ తిరిగి సర్వే చేసి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కొత్త రికార్డులను తయారు చేసేటువంటి ప్రయత్నం జరగట్లేదు. ఆ విధంగా తయారు చేయాలని అనేక ప్రభుత్వాలు, అనేక కేంద్ర స్థాయి ప్రభుత్వ స్థాయిలో, రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో అనేక కార్యక్రమాలు చేపట్టే అనేక ప్రయత్నాలు చేశాయి కానీ ఏది కూడా సక్రమంగా అమలు జరగలేదు. కాబట్టి స్పష్టమైనటువంటి రికార్డులు రావు. ఎందుకంటే ఇవాళ కోర్టులో కేసులు కావచ్చు, నేరాలు కావచ్చు, పోలీస్ స్టేషన్లో హత్యలు కానీ, ఇతర తగాదాలు కానీ ఇవన్నిటి కూడా భూ సంబంధించిన సమస్యలే ఎక్కువగా కారణం అవుతున్నాయి, ముఖ్యంగా గ్రామాల్లో. వీటి వల్లనే చాలా ఇవాళ రెవెన్యూ అసలు రికార్డులు సరిగ్గా లేకపోవటం వలన అసలు మౌలికమైనటువంటి రికార్డులను మార్చకుండా బేసిక్ రికార్డుల్ని సర్వే చేసి చేయకుండా కేవలము ప్రభుత్వం దగ్గర ఉన్న రికార్డులు అందుబాటు ఇవాళ ధరణి కానీ, లేకపోతే ఇప్పుడు భూభారతి కానీ, గవర్నమెంట్ దగ్గర ఉన్న రికార్డులు ఇవాళ వ్యక్తుల దగ్గర ఉన్న రికార్డులకి ఒక లీగలైజ్డ్ స్టేటస్ కల్పించి ఒక డిజిటల్ ఫార్మ్ లో అందుబాటులో తెచ్చేటువంటి ప్రయత్నం మాత్రమే చేస్తున్నారు. అది ఏ మాత్రం, ఎందుకంటే ఇవాళ చాలా వరకు భూ సంబంధమైన వివాదాలకి రెవెన్యూ వ్యవస్థలో ఉన్నటువంటి అవినీతి, రెవెన్యూ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు, అక్కడ ఉన్నటువంటి సిబ్బందిలో ఉన్నటువంటి నిజాయితీ రూపించడం ఎక్కువగా. ఎందుకంటే ఇవాళ ఒక రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి మనం డబ్బులు చెల్లిస్తే ఏ భవనం అయినా సరే మన పేరుతో రికార్డులు వస్తాయి. హైదరాబాద్ సిటీలో గతంలో అనేక మంది రామకృష్ణ హెడ్గే లాంటి వాళ్ళు అదే రకమైన వెళ్ళి రైల్వే స్టేషన్ కూడా వాళ్ళ పేరుతో రికార్డులు సంపాదించడం, దాన్ని తనఖా పెట్టి బ్యాంకులో లోన్ తీసుకోవటం అనేటువంటి సంఘటనలు దేశంలో అనేక సంచలన సంఘటనలు జరిగాయి. కాబట్టి ఆ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థని మొదటగా ప్రక్షాళన చేసి దాంట్లో ఒక జవాబుదారీతనం కానీ, పారదర్శకత కానీ తీసుకురావాల్సిన అవసరం ఉంది. దానికి డిజిటల్ రికార్డులు కొంతవరకు దోహదపడతాయన్న అభిప్రాయంతో గతంలో ధరణి తీసుకొచ్చారు. మళ్ళీ ధరణిని బంగాళాఖాతంలో పడవేసి మేము కొత్త వ్యవస్థ తీసుకొస్తామని చెప్పినటువంటి ప్రస్తుత ప్రభుత్వం 10 నెలల వ్యవధి తీసుకొని ఇవాళ కేవలం ప్రయోగాత్మకంగా 3 మండలాల్లో ఈ వ్యవస్థని ఇవాళ నుంచి ప్రారంభిస్తున్నారు. అయితే ప్రయోగాత్మకంగా చెప్పినప్పుడు కూడా నెల 15 రోజుల్లో జూన్ 15 నుంచి రాష్ట్రం అంతా కూడా వ్యాప్తి చేస్తున్నారు అని అమలు చేస్తున్నామని చెప్తున్నారు. కానీ కేవలం నెల 15 రోజుల్లోనే దీంట్లో లోపాలను కానీ, ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులు కానీ గుర్తించి వాటిని సరిచేసేటువంటి యంత్రాంగం ప్రభుత్వం దగ్గర ఉందా, చేయగలదా అని. ఉదాహరణగా ధరణిలో ఉన్న లోపాలని, దాంట్లో జరిగినటువంటి అక్రమాలని బయటపెట్టడం కోసం ఒక నిపుణుల కమిటీ దాంట్లో కొన్ని లక్షల ఎకరాలని అక్రమంగా అసలైన వాళ్ళ పేరు కాకుండా వేరే వాళ్ళ పేరుతో బదలాయించారని, లేకపోతే బినామీ పేరుతో వాటిని కొంతమంది స్వాధీనం చేస్తున్నారని ధరణిలో అనేక ఆరోపణలు చేస్తుంది ఈ ప్రస్తుతం ఉన్నటువంటి నాయకులు చేశారు. మరి ఆ ధరణి కమిటీ రిపోర్ట్ ఏంటి, అసలు ఏమని ఇచ్చింది, దాన్ని ఇంతవరకు ఇవాళ కూడా బహిర్గతం చేయాలి. ఆ లోపాలని కేవలం ఒక్క ఎకరానైనా సరే, ఒక్క ట్రాన్సాక్షన్ అయినా సరే ఇల్లీగల్ గా ప్రకటించి దాన్ని సరిచేసే ప్రయత్నం 10 నెలల్లో ఎక్కడ జరిగిన దాఖలాలు లేవు. ఇప్పుడు భూభారతి ద్వారా గతంలో లోపాలను సరిచేస్తామని చెప్తున్నారు. మరి అంతగా పటిష్టమైనటువంటి నిజాయితీతో కూడిన యంత్రాంగం ఈ ప్రభుత్వం వద్ద ఉందా, ప్రభుత్వంలో రాజకీయ చిత్తశుద్ధి ఉందా అనేది మనం చూడాలి. కేవలము గతంలో జరిగిన అక్రమాలని, అవకతవకల్ని ఆసరా చేసుకొని వాటితో బ్లాక్ మెయిల్ చేసి వాటిలో వీళ్ళ యొక్క అవినీతిలో వీళ్ళ యొక్క షేర్ పొంది వాటిని లీగలైజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారా, మొత్తం వ్యవస్థని ప్రక్షాళన చేస్తారా, రికార్డుల్ని తావులేని భూమి రికార్డుల్ని ఈ ప్రభుత్వం అందించగలదా అనేది రాబోయే రోజుల్లో మనకు తెలియదు. నిజంగా నిన్న రెవెన్యూ మంత్రి ఏం చెప్పారంటే, ముఖ్యమంత్రి ఏం చెప్పారంటే రాబోయే 100 సంవత్సరాల వరకు కూడా ఈ భూభారతి రికార్డులు ప్రమాణాత్మకంగా ఉంటే ప్రజలకి పనిచేస్తాయన్నారు. రెవెన్యూ మంత్రి అయితే ఒక అడుగు ముందుకేసి 2029 ఎన్నికలకి రిఫరెండంగా పనికొస్తుంది భూభారతి, ప్రజలకి ఒక విధమైనటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని, వాళ్ళలో తమ యొక్క ఆస్తుల మీద, భూముల మీద భద్రత కల్పిస్తుంది అనేటువంటి విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశలో ఈ ప్రభుత్వం ఏ మేరకు విజయం సాధిస్తుంది, ఏ మేరకు ప్రభుత్వ యంత్రాంగం దాన్ని సహకరిస్తుంది, ప్రభుత్వంలో ఉంటున్న నాయకుల్లో లోపాలుగా ఆస్కారం లేని విధంగా భూ రికార్డులు తయారు చేయడానికి రాజకీయ నాయకులకు నిజంగా చిత్తశుద్ధి ఉందా, అందుకు సహకరిస్తారా వ్యవస్థకి అనేది మనకి రాబోయే రోజుల్లో కానీ తెలియదు అనమాట. ఓకే, థ్యాంక్ యూ నరేంద్ర గారు. రాజశేఖర్ గారు మీరు చెప్పండి. నరేంద్ర గారు చెప్పినట్లు
నాయకుల్లో చిత్తశుద్ధి ఉందనుకుందాం. వాళ్ళు అన్నీ చేస్తారనుకుందాం. కానీ భూ వివాదాలనేవి ఇప్పుడు లక్షల్లో పెండింగ్ ఉన్నాయి. ఏ సమస్య పరిష్కరించాలన్నా సరే చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్. సో, కాంగ్రెస్ ప్రభుత్వం ఇది జూన్ 2 నుంచి అమలు చేయడం ప్రారంభించినప్పటికీ ఇప్పటి వరకు అట్‌లీస్ట్ పెండింగ్ ఉన్నవి క్లియర్ జేయడానికి, కొత్తవి జేయడానికి వాళ్ళకున్న ఈ టైం అనుకుంటున్నారా? ఎందుకంటే వీళ్ళు అధికారుల దశలో కూడా పటిష్టంగా ఉండడానికి 5 దశలు ఫస్టు ఎంఆర్‌ఓ, నెక్స్ట్ ఆర్‌డీఓ ఇట్లా జాయింట్ కలెక్టర్ ఇట్లా ఎక్కడా కూడా రైతులు డిసప్పాయింట్ అవ్వకూడదని పటిష్టంగా ఏర్పాటు చేశారు. మరి ఇన్ని లెవెల్స్‌లో వెళ్లి చివరికి ఆ రైతులు అదే భూ వివాదం ఎవరికైతే ఉందో, లేకపోతే భూ సమస్య ఎవరికైతే ఉందో వాళ్ళకి సాల్వ్ అవ్వాలంటే చివరి స్టేజ్‌కి రావడానికి ఖచ్చితంగా టైం పడుతుంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్న సమయంలో ఇన్ని సాల్వ్ అవుతాయి అనుకుంటున్నారా? నరేందర్ గారు చెప్పిన దానికండి ముఖ్యంగా సమస్యలు క్షేత్రస్థాయిలో ఉన్నాయి. అండ్ కొంత క్రిటికల్గా మాట్లాడుకుంటే ఒక రైతు భూమి ఒక చోట ఉంది, అంటే పొజిషన్లో ఉంది ఒక చోట, అండ్ సర్వే ఇంకో చోట ఉంది. సో ఇవన్నీ సరిచేయాలనుకుంటే సర్వేయర్స్ రావాలి. సో ప్రభుత్వం 6,000 మంది సర్వేయర్ని నియమించాలని ఒక ప్రకటన ఈరోజు పేపర్లు కూడా చూడడం జరిగింది. మొత్తము జిల్లాల వారికి చూస్తే దాదాపుగా ఒక జిల్లాకి దాదాపుగా 180 నుండి 190 మంది సర్వేయర్ రావచ్చు. అండ్ నాకున్న అనుభవంతో ఒక సర్వే సరి చేయడానికి ఒక సర్వేయర్కి ఒక రోజు మినిమం పడుతుంది. దాంతో 3-4 సపోర్ట్ చేసి లోకల్ వాళ్ళు వచ్చేసి హద్దులు చూపిస్తే కానీ అవ్వదు. దాంతోపాటు ఏంటంటేను ప్రైవేట్ సర్వేయర్స్ దగ్గర చూస్తే డిజిటల్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, పరికరాలు ఉన్నాయి. అదే ప్రభుత్వ సర్వేయర్స్ దగ్గర వాళ్ళు మరి పాత చైన్ సిస్టంలోనే ఉన్నట్టు అనిపించింది. ఈ చైన్ సిస్టంతో ఉన్న సమస్య ఏంటంటే భూములు కొన్న వాళ్ళు ఫెన్సింగ్ చేసుకుంటారు, లేకుంటే వరి లాంటి చోట వాళ్ళు చైన్ సర్వే చేయలేరు. కాబట్టి కొత్త సర్వేయర్స్ విత్ వాళ్ళకు కొత్త సాంకేతిక పరిజ్ఞానం తప్ప ప్రభుత్వం ప్రకటించినట్టు అంత స్పీడ్గా వెళ్ళడానికి అనిపించట్లేదు. మరి ఇది చాలా ముఖ్యం. సర్వేయర్స్ని తీసుకొని వాళ్ళకి ట్రైన్ చేయడం అన్నారు, వాళ్ళకి డిజిటల్ పరికరాలు ఇప్పించేసేసి మరి దీనికి లోకల్ ఉన్న వాళ్ళు సహకరించడం చాలా ముఖ్యం. గ్రామ సభలు జరగాలి, పంచాయత్ లెవెల్లో డిస్కషన్స్ జరిగి మరి అక్కడ ఈ ఉన్న గ్రామ స్థాయిలో ఉన్న ప్రజలు దీనికి సహకరించి తోడ్పడితే కానీ ముఖ్యమంత్రి గారు అన్నట్టు అంత ముందుకు వెళ్ళడానికి అయితే ఏమీ అనిపించట్లేదండి. థ్యాంక్ యూ రాజశేఖర్ గారు. నరేందర్ గారు మీరు చెప్పండి. బీఆర్ ఎంత చూసినా సరే గవర్నమెంట్ ఏ డెసిషన్ తీసుకున్నా దానికి ఒక పొలిటికల్ యాంగిల్ కూడా ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం, ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ఫెయిల్యూర్ కి కారణం ధరణి కూడా కాబట్టి ఇది బీఆర్ఎస్ గవర్నమెంట్ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపించబోతుంది? ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం బయట కనిపించట్లేదు కాబట్టి దీనివల్ల ప్రజల్లో సానుకూలత వస్తే బీఆర్ఎస్ పొజిషన్ తెలంగాణలో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అంటే దీనివల్ల బీఆర్ఎస్ నష్టం ఆల్రెడీ నష్టం జరిగిపోయింది, ఇంకా కొత్తగా ఉండదు. ఇప్పుడు దానిని వీళ్ళ బీఆర్ఎస్ మీద చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటిని నిజంగా ఆ యొక్క అక్రమమైనటువంటి భూమి యొక్క నమోదు కానీ రికార్డులు కానీ మార్చి అసలైన వాళ్ళకి న్యాయం ప్రభుత్వం చేయగలదా? లేకపోతే అసలు గతంలో బీఆర్ఎస్ ఏ విధంగా అయితే అక్రమంగా వేరే వాళ్ళకి భూములకి బదలాయించింది అనుకుంటున్నారో వాళ్ళతో లాలిచి పడిపోయి వాళ్ళతో వీలవంతు కూడా కమిషన్ తీసుకుని వాటికి మళ్ళీ ఒక అధికారికమైన ముద్ర పడే విధంగా ప్రభుత్వం చేస్తుందా అనేది ప్రభుత్వ వ్యవహారం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ భూముల విషయం అనేది గ్రామాల్లో కానీ చాలా సున్నితమైన అంశం. కేవలం మన ఒక భూమి మీద మన దగ్గర వివాదం లేని రికార్డు ఉన్నప్పటికీ కోర్టుల నుంచి అనుకూలంగా ఉత్తర్వు వచ్చినప్పుడు కూడా ఆ భూమిని వాళ్ళ మామూలు సామాన్య ప్రజలు పొసెస్ చేసుకోలేనటువంటి స్వాధీనం చేసుకోలేనటువంటి ఒక అభద్రతా భావాలు ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్నాయి. వాటంటే కొంతమంది అసాంఘిక శక్తులు కావచ్చు, రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్ళు కావచ్చు, ప్రభుత్వంలో పలుకుబడిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు అక్రమంగా భూములు ఆక్రమించుకొని వాటి కనుక మనల్ని వాళ్ళు అడిగిన ధరకి మనల్ని అమ్మమ్మని మన మీద ఒత్తిడి చేయటం, ఒప్పుకోకపోతే హింసాయుత దాడులు కూడా సిద్ధపడటం అనేక వాళ్ళ కోర్టుల్లో ఉన్నటువంటి కేసుల్లో 80% కేవలం భూమికి సంబంధించిన వివాదాలుగా ఉన్నాయి.
అది చిన్న కోర్టు నుంచి ఒక సుప్రీం కోర్టు వరకు కూడా. కాబట్టి వీటిని కేవలం స్థానిక ప్రభుత్వం యొక్క ఇటువంటి వివాదాల మీద చాలా కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వంలో ఒక రాజకీయ సంకల్పం ప్రభుత్వంలో లేకపోతే అధికార యంత్రాంగం ఇటువంటి వివాదాలని పరిష్కరించడం చాలా కష్టమవుతుంది. అది సాధ్యం కూడా కాదు పరిస్థితుల్లో. అంటే ఏ మాత్రం నాయకులకి వాళ్ళ యొక్క వెస్టెడ్ ఇంట్రెస్ట్ గాని, ప్రయోజనాలు గాని వాళ్ళకుంటాయి. వాళ్ళు ఇటువంటి వివాదాల్లో ఏ విధంగా వాళ్ళు నిష్పక్షపాతంగా, కఠినంగా వ్యవహరించగలరు అనేది మన అనుభవాలను మనం చూడాలి. మరి మన అనుభవాలను బట్టి అంత తేలికైన విషయంగా మనకు అనిపించదది. కేవలము అంటే గతంలో బీఆర్ఎస్ ఏ విషయాల మీద ఓడిపోయిందో, ఆ అంశాల మీద ఈ ప్రభుత్వం ఏ విధంగా మెరుగైన విధంగా చేయటం ద్వారా ప్రజల సానుభూతి గాని, వాళ్ళ యొక్క మద్దతు గాని పొందేటువంటి ప్రయత్నం చేయాలి గాని, కేవలం మరి ఆ వ్యవస్థల్ని మరింతగా వీళ్ళు కూడా ఎక్స్‌ప్లాయిట్ చేసి వాళ్ళకి పోటీగా వాళ్ళు 1,00,000 కోట్లు తింటే మేము 2,00,000 కోట్లు తింటాం అనే విధంగా వ్యవహరిస్తే దానికి కేవలం ప్రజల్లో ప్రభావం నెగెటివ్ ప్రభావం ఉంటే అవకాశం ఉంది కానీ, ఇది బాగు చేసిన దీనివల్ల బీఆర్ఎస్‌కి ప్రభుత్వ వ్యవహారం వలన అంతగా నష్టం ఉంటుందని మనం అనుకోలేం. బీఆర్ఎస్ ఈ సిస్టమ్‌లో ఉన్నటువంటి లోపాలను ఎవరైతే ప్రభుత్వం ఏ విధంగా చేస్తుందో ఆ లోపాలను ఎక్స్‌పోజ్ చేయటం వలన ఒక ప్రతిపక్షంగా గతంలో కాంగ్రెస్ ఏ విధంగా అయితే ప్రయోజనం పొందిందో ఇప్పుడు కూడా బీఆర్ఎస్ అటువంటి ప్రయోజనం పొందే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ప్రభుత్వం చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరించి మన చర్యలను గమనిస్తున్నారు ప్రజలు గాని, ప్రతిపక్షాలు గాని. మనం జాగ్రత్తగా వ్యవహరించాలి. లోపాలకి ఆస్కారం లేకుండా ఆరోపణలకు ఆస్కారం లేకుండా వ్యవహరించి మనం నిజాయితీతో ఈ భూభారత్‌ని ప్రజలకి ప్రయోజనకరంగా రూపొందించాలి అనే ప్రభుత్వం చిత్తశుద్ధిగా వ్యవహరిస్తే వాళ్ళకు కూడా తగిన ఫలితం పొందేటువంటి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ నరేంద్ర గారు. రాజశేఖర్ గారు మీరు చెప్పండి. మీరు స్వయంగా మీ ల్యాండ్ ఇష్యూ దాంట్లో చూసన్నారు కాబట్టి ఆ కేస్ స్టడీనో లేకపోతే ఆ అనుభవంతో ముఖ్యంగా ఈ భూ వివాదాల్లో వచ్చేటువంటి మెయిన్ ఇష్యూస్ లాంగ్ టైం తీసుకునేటువంటి ఇష్యూస్ ఎలా ఉంటాయి సాల్వ్ అవడానికి? ఇది నరేందర్ గారు చెప్పినట్టు ప్రభుత్వ చిత్తశుద్ధితో పాటు క్షేత్రస్థాయిలో కావలసినంత వ్యవస్థ అంటే వ్యక్తులు ఉండడము, అలాగే ఆ అధికారుల వాళ్ళ కమిట్మెంట్ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది. చాలా మట్టుకు ఏమైందంటే ధరణిలో అవకతవకతలో ముఖ్యంగా రికార్డ్స్లో డిజిటల్ సైన్స్ అవ్వలేదు, రికార్డ్స్లో అసలు రాని భూములు చాలా ఉన్నాయి. అందులో మా భూమి కూడా అలా ఉంది. అసలు మాకు ఆశ్చర్యం వేసింది. వెళ్ళి రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్ళి మాట్లాడితే అసలు మీ రికార్డే లేదు అని అన్నారు. మళ్ళీ దీనికి ప్రాసెస్ సరిగ్గా చెప్పే వ్యక్తులు కూడా లేరు. మళ్ళీ ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్లో సరైన ఆఫీసర్ని కలవాలంటే దాదాపుగా వాళ్ళు రకరకాల పనులు బిజీ ఉంటారు. డే అంతా వెయిట్ చేయవలసి వస్తుంది. అదే రోజు అక్కడ పాపము 70-80 సంవత్సరాల మహిళలు ఉన్నారు. వాళ్ళు మార్నింగ్ నుండి సాయంత్రం వరకు వెయిట్ చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే ఏంటంటేను ప్రభుత్వ చిత్తశుద్ధితో పాటు అధికారులు అనుకున్నాను, అధికారుల దగ్గర ఉన్న మనుషులు కానీ అది సరైనంత నంబర్లో మనుషులు లేకపోతే మాత్రం కానీ వెళ్ళదు. ఇంకోటి ఇదంతా చాలా కాంప్లెక్స్ ఇష్యూ కూడా ఉంది. కొన్నిసార్లు అధికారులు అనుకున్నాను ఇదంతా చాలా సెన్సిటివ్ ఇష్యూస్ ఉంటాయి. అంటే నా పొజిషన్లో ఉన్న భూమి మంచి భూమి ఉండొచ్చు, బట్ నా సర్వే నంబర్ ఇంకో చోట ఉంది, ఆ భూమి బాగాలేకపోవచ్చు. కాబట్టి నేను నా భూమి వదలడానికి అంత ఇష్టపడకపోవచ్చు. ఆ లోకల్గా ఉన్న మధ్యవర్తులు చాలా డ్యామేజ్ చేస్తారు. వీళ్ళు ఎందుకంటే మీకు తెలుసుండేది వ్యవస్థ ఉంది. ఏ విలేజ్కి వెళ్ళినా కొంతమంది వస్తారు, భూమిళ్ళు అమ్మించే వాళ్ళు, కొనేవాళ్ళు కమిషన్ చేస్తుంటారు. సో వీళ్ళపైన ఏమీ నియంత్రణ లేదు. వీళ్ళు వాళ్ళకి అన్నీ తెలిసి కూడా అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి ఉన్నాయి లేనట్టు లేని ఉన్నట్టు చెప్పి భూములు అమ్మించడం కొని చేస్తుంటారు. వీళ్ళని కూడా నియంత్రించవలసిన అవసరం ఉంది. ఎటు వచ్చేసి ఎక్కువ ట్రాన్స్పరెంట్గా గ్రామ స్థాయిలో చర్చలు జరిగి వాళ్ళని ఇన్వాల్వ్ చేసి ఈ ప్రాసెస్ ఇనిషియేట్ చేస్తే తప్పకుండా టైం తీసుకుంటుంది. అంత తొందర విషయం అయితే కాదు. బట్
కనీసము ఒక 2-3 సంవత్సరాల్లో అయినా ఈ సమస్యకి పరిష్కారం వస్తుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ రాజశేఖర్ గారు. నరేంద్ర గారు మీరు చెప్పండి. ముఖ్యంగా ధరణి విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మీద వచ్చిన ఆరోపణలు అన్ని కూడా ఎక్కువ శాతం అవినీతికి సంబంధించినవే. ఈ భూభారతి చట్టంతో అవినీతి విషయంలో ఎలా ఉండబోతుంది అంటే రేవంత్ రెడ్డి అనౌన్స్ చేస్తుందని అధికారులు చెప్పడం గాని ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటాము, ఎవరిని వదిలిపెట్టేది లేదు, ఈవెన్ ఆ గవర్నమెంట్ లో ఆడిటర్స్ అంతా కూడా కేర్ఫుల్ గా ఉంటుంది, ఈసారి నుంచి అలా ఉండదు అని చెప్పారు. సో అవినీతి విషయంలో కూడా దానికి భిన్నమైనటువంటి పాత్రలో అంటే సంపూర్ణ ట్రాన్స్పరెన్సీతో ఎటువంటి కరప్షన్ లేకుండా ఈ భూభారతి చట్టం ఉండబోతుంది అనుకుంటున్నారా? అంటే ఇప్పుడు ప్రభుత్వం పనిచేస్తున్న విధానం కానీ చూస్తే ప్రతి ప్రభుత్వం కూడా అవినీతి గురించి చాలా మంచి మాటలు చెప్తారు, కానీ వాళ్ళ వ్యవహారంలో అటువంటి నమ్మకం కలిగించే విధంగా వ్యవహరించట్లేదు. రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్లు క్షేత్రస్థాయిలో కలిగిన సిబ్బంది అనేది వాళ్ళ ఏ డిపార్ట్మెంట్లో కూడా మనం కల్పించట్లేదు. అలా ఫీల్డ్ లెవెల్కి వెళ్ళి అక్కడ సమస్యల్ని అధ్యయనం చేసే ఓపిక, సహనం, నైపుణ్యత ఉన్నటువంటి అధిక సిబ్బంది ప్రభుత్వంలో ఏ విభాగంలో చూసినా కూడా కేవలం రికార్డులను అటు ఇటు మార్చి చేయటం పెడితే ఫీల్డ్ లెవెల్కి వెళ్ళి ప్రజల సమస్యలు తీసుకుని వాటిని అవగాహన చేసుకుని వాటిని పరిష్కరించే ప్రయత్నం చేసే సామర్థ్యం, నైపుణ్యత ఉన్నటువంటి సిబ్బంది దాదాపు అసలు ముఖ్యంగా భూమి విషయాల్లో అలా భూమి కొలతల విషయంలో కానీ వాటి మార్కింగ్ విషయంలో కానీ అటువంటి నైపుణ్యం లోపించడం వల్ల అనేక భూమి సమస్యలు కొన్ని ఉన్నాయి. పెరగడానికి కూడా కారణం ఎవరు పడితే వాళ్ళు భూమిని వాళ్ళకే మార్కింగ్ చేసుకొని ఈ భూమి నాదే అంటే వెళ్ళి అక్కడ మనం రెవెన్యూ ఆఫీస్లో మనం మేనేజ్ చేసుకుంటే మనకు కావాల్సిన విధంగా వాళ్ళ సర్టిఫికేట్లు కానీ రిజిస్ట్రేషన్ పత్రాలు కానీ లభించేటువంటి ఒక వాతావరణం ఇవాళ మనకు ఉంది. ఇప్పుడు ముఖ్యంగా తెలంగాణలోని ప్రాంతాల్లో చాలా ఒరిజినల్ సర్టిఫికేట్లు అన్ని కూడా ఉర్దూలో ఉన్నాయి. పూర్వం ఎప్పుడు నిజాం టైంలో వాటిని తర్వాత రకరకాలుగా మార్చారు. వాటి అసలు ఏ విధంగా మార్చారు అందుకునే ఇక్కడ ఒకే భూమి మీద అనేక మంది క్లెయిమ్ చేయటం కూడా మనం చాలా చోట్ల చూస్తున్నాం. అది కేవలం క్లెయిమ్ చేస్తే తప్పు కూడా కాదు. ఆ విధంగా మధ్యలో ఉన్నటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి లోపాల వలన సరైనటువంటి అజమాయిషీ లేకపోవటం వల్ల ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా అటవీ భూముల విషయంలో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ భూముల విషయాల్లో ఇటువంటి వివాదాలు అనేకం ఉన్నాయి. అసలు సరైన రికార్డులు అసలు బేస్ రికార్డులే లేని పరిస్థితులు ఉన్నాయి. వాటికి అన్నిటి కూడా సమగ్రంగా శాస్త్రీయంగా సర్వే చేసేటువంటి ఒక వ్యవస్థని ఒక ప్రైవేట్ యంత్రాంగాన్ని రూపొందించటమా ఏంటి చేసి ప్రభుత్వం మొత్తం భూముల్ని శాస్త్రీయంగా సర్వే చేసి ఒక పటిష్టమైనటువంటి ఒక రికార్డులను కనుక బేసిక్ గా తయారు చేసేటువంటి ప్రయత్నం చేయిందే ఈ సమస్యలు కేవలము ఈ ఒక భూభారతి పేరుతో కేవలం డిజిటల్ రికార్డింగ్ సిస్టమ్ లో మార్పులు చేయటం వల్ల వాళ్ళ కొన్ని లక్షల వివాదాలు ఫిర్యాదులు వస్తున్నాయి. వాటిని పరిష్కరించేటువంటి సామర్థ్యం ప్రభుత్వంలో ఏ మేరకు ఉంది, అంత యంత్రాంగం ఉందా, వ్యవధి ఉందా అని చెప్తున్నారు. వాళ్ళకి పనులు ఉన్నాయి. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి, మరో కార్యక్రమం వస్తాయి. రేపు ఏదైనా ప్రకృతి సంబంధించిన వైపరీత్యాలు రావచ్చు, లేకపోతే వ్యవసాయ సీజన్లు ప్రారంభమైతే వేరే పనులు వస్తాయి. వీళ్ళకి వాళ్ళ రెగ్యులర్ వర్క్స్ చాలా ఉన్నాయి. ఈ సమస్యల్ని పరిష్కరించి ఓపికగా సహనంతో అసలు సమస్యలను అర్థం చేసుకొని వచ్చిన ఫిర్యాదుల్ని పరిష్కరించేటువంటి నిజాయితీ కలిగిన సామర్థ్యం కలిగిన యంత్రాంగం క్షేత్రస్థాయిలో ఏ మేరకు ఉంది, వాళ్ళకి కావాల్సినటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఏ మేరకు అందుబాటులో ఉంది. కాబట్టి ముందు అసలు ఈ భూభారతి సమర్థంగా పనిచేయడానికి ప్రజల్లో అవగాహన రావాలి, చైతన్యం రావాలి ఒక విషయం అయితే, ప్రభుత్వ యంత్రాంగంలో కూడా వాళ్ళ నైపుణ్యాన్ని పెంపొందించి వాళ్ళలో దీనికోసం డెడికేట్ అయినటువంటి కేవలం ఈ పనులు మాత్రమే చూడటానికి కొంత యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తే ఈ సమస్యల్ని సులువు ప్రజలు అసలు అందుబాటులో ఉండాలి. యంత్రాంగం ప్రజలకి తమ సమస్యలు వినిపించుకోవడానికి యంత్రాంగం కానీ అధికార సిబ్బంది కానీ అందుబాటులో ఏ మేరకు ఉంటారు, వాటిని వినిపించుకొని అర్థం చేసుకుని పరిష్కరించేటువంటి సౌలభ్యం తీరిక వాళ్ళకి ఏమాత్రం ఉంది అనేటువంటి ప్రశ్నలు తలెత్తుతాయి. వీటి కోసం కూడా ప్రభుత్వం పరిష్కారాలు కనుక్కోవాలన్నమాట. థ్యాంక్ యూ నరేంద్ర గారు. రాజశేఖర రెడ్డి గారు మీరు చెప్పండి. నరేంద్ర గారు ఆల్మోస్ట్ ఆల్ ఇది అదే పద్ధతి, అదే అధికారులు, కాకపోతే కొంత ప్రజాకర్షణ కోసం చేసే అన్నట్లుగానే పరోక్షంగా చెప్పారు. సో మీరేమనుకుంటున్నారు దీని గురించి? అంటే అదే పద్ధతిలో ఏదో ఒక ఇంప్లిమెంట్ చేయాలి కాబట్టి, అది బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది కాబట్టి దాంట్లో ఉన్న ఫాల్స్ అన్నిటిని
పాయింట్అవుట్ చేసి ఇంకో కొత్తదాన్ని తీసుకొచ్చారనుకుంటున్నారు, తీసుకొచ్చింది ప్రభుత్వం అనుకుంటున్నారు, లేకపోతే చిత్తశుద్ధితో ఏదైనా చేసి ఈ సమస్యలు నిజంగానే సాల్వ్ చేయాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇది చేస్తుంది అనుకుంటున్నారా? ఎందుకంటే కల్చరల్ పాలసీ గాని చాలా అనౌన్స్‌మెంట్స్ వచ్చాయి గానీ తర్వాత ముందుకు వెళ్ళిన దాఖలాలు లేవు. సో ఈ విషయంలో కాంగ్రెస్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది అనిపిస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ధరణితో ఏదైతే పొరపాట్లు జరిగాయో బహుశా అది అవ్వద్దని ప్రభుత్వం చూస్తుందని అనిపిస్తుంది. కాకపోతే ఈ డిజిటలైజేషన్ అనేది పూర్తి స్థాయిలో అంటే ఈ ఈ ప్రాబ్లం దానికి రూట్ కాజ్ ఎక్కడో గ్రామ స్థాయిలో ఉంది, ఫీల్డ్లో ఉంది. మరి అది సరిగా స్టడీ చేయకుండా అక్కడ నుండి అంటే డిజిటలైజేషన్ అనేది డేటా ఉంటే ఉన్న అధికారులు ఎవరో ఆ రికార్డ్స్ ఎక్కించడమే. బట్ మెయిన్ ప్రాబ్లం ఫీల్డ్లో ఉన్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేయకుండా డిజిటలైజేషన్ వెళ్ళడం అయితే దానికి సమస్యకి పరిష్కారం కాదు. ఇంకోటి ఇప్పటివరకు ఏవైతే ధరణిలో సరి చేయడానికి ఏవైతే రికార్డ్స్ వచ్చాయో అప్లికేషన్స్ దాదాపుగా 2 లక్షల పైన అప్లికేషన్స్ వచ్చి ఉన్నాయి. మళ్ళీ ప్రభుత్వం ఒక పోర్టల్ మార్చి ఒక పేరు మార్చి మళ్ళీ ప్రజలని మళ్ళీ మీరు అప్లై చేయాలనుకుంటే వాళ్ళు ఇబ్బంది పడతారు. కాబట్టి మరి ప్రభుత్వం ఇది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఎటు వచ్చేసి ఎంత ధరణికి భూభారతికి తేడాని డెమోన్స్ట్రేషన్ చేయగలిగితే డెఫినెట్గా ప్రజలు ప్రభుత్వాన్ని గుర్తిస్తారు, ప్రభుత్వం అవుతారు. లేకపోతే ఇది జరగకపోతే మాత్రము ధరణిలో ఏదో జరిగిందో అదే రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. థ్యాంక్ యూ రాజశేఖర్ గారు. ఫైనల్ గా చర్చ ముగింపుకు వచ్చేసాము. ఫైనల్ గా ఈ భూభారతి చట్టం గురించి ఓవరాల్ గా ఏమనుకుంటున్నారో మీరు కన్క్లూడ్ చేయండి. ముందు నరేంద్ర గారు మీరు కన్క్లూడ్ చేయండి. అంటే ఇది ప్రయత్నం అయితే ఏదైతే ఉందో చాలా అవసరం అనమాట. ఆయన రాజశేఖర్ గారు చెప్పినట్టు అది కేవలం డిజిటల్ గా రికార్డింగ్ వరకే పరిమితం కాకుండా అసలు భూముల యొక్క ఒరిజినల్ ఐడెంటిటీని గుర్తించి వాళ్ళని వివాదం లేకుండా గుర్తించి వాటిని ఆ తర్వాత రికార్డు చేసే ప్రభుత్వం చేస్తే ఒక శాశ్వత పరిష్కారంగా భూమి యజమాన్యం మీద భవిష్యత్తులో ఎటువంటి వివాదాలకు ఆస్కారం లేకుండా ఒక ప్రామాణికమైనటువంటి రికార్డులను కనుక తయారు చేయగలిగితే అది చాలా మొత్తం వ్యవస్థనే చాలా బలోపేతం చేసి మన ప్రజాస్వామ్య వ్యవస్థనే మన ప్రభుత్వ యంత్రాంగానే మొత్తం బలోపేతం చేసి అనేక వివాదాలకి లేకుండా ప్రశాంత జీవనం గడపడానికి సహకరిస్తుంది అనమాట. అటువంటి ప్రయత్నం అంటే దీని ఒక సమగ్రమైనటువంటి ప్రయత్నంగా ప్రభుత్వం తీసుకుని దీన్ని చేయగలిగితే చాలా ఉపయోగం ఉంటుంది. ఏదైనా ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్న ప్రయత్నం అనేది చాలా సానుకూలమైనటువంటి పరిణామాలకే దారిస్తుంది. దాని నిజాయితీతో దాని అవసరమైనటువంటి సమర్థతో ప్రభుత్వం ఇదే ఆసక్తిని ఈ పథకం పూర్తి ఫలితాలు వచ్చే వరకు కొనసాగించి చేయగలిగితే మంచి ప్రయోజనం కలుగుతుంది. థ్యాంక్ యూ నరేంద్ర గారు. రాజశేఖర్ గారు మీరు కన్క్లూడ్ చేయండి. సో భూమి అనేది చాలా ముఖ్యమైనది. భూముల రేట్లు చాలా ఉన్నాయి కాబట్టి ఈ హద్దులు సరి చేసే ప్రాసెస్లు ఏంటంటేను కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది. గ్రామ స్థాయిలో గొడవలు కూడా జరిగే ఛాన్స్ ఉన్నాయి. దానికి తగిన ప్రభుత్వము జాగ్రత్తలు తీసుకోవాలి. గ్రామ స్థాయిలో గొడవలు అవ్వకుండా ప్రాణాలు నష్టాలు కూడా జరగచ్చు భూమికి సంబంధించింది. దాంతోపాటు డిజిటల్ లిటరసీ అనేది చాలా ముఖ్యము. అది వస్తుంది కానీ ఇంకా ఈ ముఖ్యంగా భూభారత్ సంబంధించింది అది తీసుకురావాల్సిన అవసరం ఉంది. వీలైనంత డీసెంట్రలైజ్ చేసేసి గ్రామ సభలు పెట్టేసి అక్కడ చర్చలు చేసేసి ఈ హద్దులకు సంబంధించిన పరిష్కారాలు అక్కడనే తీసుకురాగలిగితే ఇంకా ప్రభుత్వానికి సులభంగా ఉంటుందని నా అభిప్రాయం. థ్యాంక్ యూ రాజశేఖర్ గారు. నరేంద్ర గారు, రాజశేఖర్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఇంత ఎడ్యుకేటివ్ అండ్ ఇన్ఫర్మేటివ్ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు. సో ఓవరాల్ గా ఈ భూభారతి చట్టం అన్నది ధరణి చట్టంలో వచ్చిన సమస్యలను అధిగమించాలని, నిజంగానే ఇప్పుడు పెండింగ్ లో ఉన్న ఈ భూ వివాదాలన్నీ పరిష్కారం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. ఇంతటితో చర్చ ముగిద్దాం. థ్యాంక్ యూ.